రాఖీ పౌర్ణిమ రోజు చేయవలసిన మరియు చేయకూడని పనులు. ముందుగా దేవుడికి రాఖీ కట్టండి. రక్షాబంధన్ సందర్భంగా ముందుగా దేవుడికి రాఖీ కట్టండి. వారికి అక్షత బియ్యంతో తిలకం వేయండి. స్వీట్లు అందించండి. ఆ తర్వాత సోదరుడికి రాఖీ కట్టడం ప్రారంభించండి. వినాయకుడికి, హనుమంతుడు, శివుడికి కొంతమంది రాఖీ కడతారు. వినాయకుడికి కట్టడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. భయం పోగొట్టుకునేందుకు హనుమంతుడికి కట్టవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సోదరుడి తలపై రుమాలు ఉంచండి. హిందూ ఆచారాలలో పూజా ఆచారాల సమయంలో తలను కప్పి ఉంచాలి. మీ సోదరుడికి రాఖీ కట్టే ముందు అతని తలను రుమాలు లేదా టోపీతో కప్పుకోండి. పగిలిన బియ్యం, అక్షింతలు వేయకండి. రక్షాబంధన్ రోజున సోదరీమణులు ముందుగా సోదరుడికి అక్షిత తిలకం పూసి ఆపై అతనికి రాఖీ కట్టాలి. అయితే అక్షతల కోసం ఉపయోగించే బియ్యం విరిగిపోయి ఉండకూడదు. విరిగిన, పాడైపోయిన బియ్యం అశుభమైనవిగా పరిగణిస్తారు. రాఖీలో 3 ముడులు కట్టాలి. సోదరుడి మణికట్టుకు రక్షా సూత్రం కట్టేటప్పుడు 3 ముడులు కట్టాలని నమ్ముతారు. ఈ ముడులను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నాలుగా పరిగణిస్తారు. హిందూ శాస్త్రంలో 3 ముడులకు ప్రాధాన్యత ఎక్కువ. కుడి చేతికి రాఖీ కట్టాలి. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం సోదరుడికి ఎప్పుడూ కుడి చేతికి రాఖీ కట్టాలి. ఎడమ చేతికి పొరపాటున కూడా కట్టకూడదు. కుడి చేయి అనేక పనులతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఈ చేతికి రాఖీ కట్టడం శుభప్రదంగా భావిస్తారు. మీ సోదరీమణులను గౌరవించండి. రక్షాబంధన్ రోజున మీ సోదరులు, సోదరీమణులను ఏ విధంగానూ కోపగించుకోవద్దు. అలాగే రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం దక్షిణం వైపు ఉండకూడదని గుర్తుంచుకోండి. అలాగే నలుపు రంగు రక్షా సూత్రము వినియోగించకూడదు. ఎరుపు లేదా పసుపు రంగు చాలా శుభకరమైనవి. అలాగే రాఖీ కట్టిన సోదరికి తప్పనిసరిగా బహుమతి ఇవ్వడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.